కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధుల కొరత వల్ల ప్రాజెక్టులు పూర్తి కావట్లేదని చాడా వెంకటరెడ్డి అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు సిపిఐ పార్టీ తరపున వివిధ కార్యక్రమాలు చేపడతామని చాడా వెంకటరెడ్డి చెప్పారు. వచ్చే నెల 1న కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఈ 100 ఏళ్ల అంటే 100 ఏళ్ల సిపిఐ ప్రస్థానానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని మరింత అంకిత భావంతో గ్రామ శాఖలు అంటే గ్రామాలు బస్తీలు అన్నిట్లలో కూడా పార్టీ బలోపేతానికి ప్రతిజ్ఞ తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రేపు ఎప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా, మండల జిల్లా పరిషత్తు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినా, సింగిల్ విండో వచ్చినా ఖచ్చితంగా సిపిఐ ఉన్న దగ్గర గ్రామంలో ఉంటే చాలు. ఆడ వార్డు మెంబర్ నుంచి మొదలుకొని ఏది చేయగలిగితే అది పోటీ చేయాల్సింది, వదిలిపెట్టేది లేదు. పొత్తుల పేరుతో కాలయాపన అవసరం లేదు. పొత్తులంటే ఇప్పుడు కాంగ్రెస్తో అలయన్స్ ఉంది. గ్రామ పంచాయతీలకు వచ్చేసరికి వాళ్ళ వైఖరి ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేకపోతే, సముచిత గౌరవం లేకపోతే, సముచిత స్థానాలు రాకపోతే సిపిఐ ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్దుబాటు ధోరణితో ఉండదు. తన బలాన్ని పెంచుకోవడానికి, పార్టీ ప్రచారాన్ని విస్తృత చేసుకోవడానికి, పార్టీ చేసిన త్యాగాల్ని తరాన్ని చెప్పడానికి, ప్రజలు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ 100 ఏళ్ల